డైరెక్టర్ గారు పక్కనే ఉన్నారు, ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్? ఆయన మొహం చూస్తే మళ్ళీ కొత్తగా ఏం చెప్పనక్కర్లేదు అనుకుంటానండి. ఆయన ఆనందంగా ఉన్నారు, బాగానే ఉందండి, రెస్పాన్స్ బాగుంది, చక్కగా ఉంది. ఆడియన్స్ రెస్పాన్స్ ఏం చెప్పారు మీకు? బాగుందండి, ఎలాగో చేశాం కాబట్టి మనకి బాగుంది, బాగా చేశారని చెప్తారు వచ్చి. అది మరి కాస్త ముందుకెళ్తే వచ్చిన వాళ్ళు ఇంకా చెప్తే మన చెవికి వేరే నుంచి వస్తే ఇంకా అందంగా ఉంటుంది, అది వస్తుందని చూస్తాను. హ్యాపీ హ్యాపీ అండి. నేను పార్ట్ 2 అంటున్నారు ఇప్పుడే. తంత్ర ఏంటంటే తంత్ర ముందుకు అలా సాగడానికి కారణం ఏంటంటే మామ అల్లుళ్ళు అని ఇద్దరు తల్లి కూతురుని ప్రేమించారండి, అది గమ్మత్తు. అక్కడ తంత్ర మొదలవుద్ది చూడండి. ఇంకా మంచి రోజు పడాలండి. బాగుంది అనుకుంటా అంతే. ఇతను ఒక ఎపిటమ్ ఆఫ్ యాక్షన్, యాక్టింగ్ లో ఎరగదీస్తారు. అది మన అదృష్టం అనుకోవాలండి. అలాంటి పాత్రలకు మనకి ఎంచుకుని వాళ్ళని వేషాలు ఇవ్వడం అనేది డైరెక్టర్స్ గొప్పతనం. అలాంటి మనకు దొరికితే మన అదృష్టం అంతే. ఇప్పటికే మేసలక్ష్మి గారు ఎక్కడ ఉండాల్సింది, వస్తారు. ఐమాక్స్ దగ్గర తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి. ఆడబిడ్డలు ముసలోళ్ళ దాకా ప్రాణాలు వదిలించును. ఫస్ట్ వాళ్ళకు వందే మాత్రం చెప్తాను, జై తెలంగాణ కాదు, జై హైదరాబాద్, జై తెలంగాణ, జై జన్మభూమి, జై వందే మాత్రం. దీనిలో సినిమా చూసిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎమోషన్, అసలు లాస్ట్ వరకు అయితే అసలు సినిమా కాదన్నా, అసలు దీని గురించి సినిమా అనకండి, ఇది చరిత్ర, ఇది మన చరిత్ర. ఏదో కాశ్మీర్ ఫైల్ మనం చూసినాము, కాశ్మీర్ ఫైల్ చూసినాము, మొన్న మన కేరళ స్టోరీ చూసినాము, ఇది హైదరాబాద్ స్టోరీ. హైదరాబాద్ అంటే రజాకార్లు ఎట్లా చేసిండ్రో మనము కళ్ళారా విన్నాం. మన చదువుకునే స్కూళ్ళలో కూడా మనం చెప్పలేదు, రియాలిటీ చూపించిండు. ఇంటర్వ్యూల వరకు అయితే సినిమా ఎలా ఉందంటే అబ్బా ఒక్కొక్కరు ఇది ఏడ్చుకోవాలి, బాధపడాలి. ఇదా మన చరిత్ర. మన ఈరోజు మనం చరిత్ర ఎవరు చూడలే, ఫస్ట్ టైం చరిత్ర మనం చూడడానికి చేసిన మనం అందరం చూడాలి. ప్రతి తెలంగాణ బిడ్డ చూడాలి, తెలంగాణ కాదు తెలుగులో చూడాలి. ఇక్కడ మనం ఇక్కడ నిల్చున్న ప్లేస్ ఎంతమంది సావుల మధ్య మనం నిలబడ్డాం, ఇది మామూలు విషయం కాదు. ఎన్నో సంవత్సరం చూస్తున్నాం మనం. ఈ గాలి పీల్చేటోళ్ళు, తెలంగాణ గాలి పీల్చేటోళ్ళు, ప్లస్ అన్నం తినేటోళ్ళు, గాలి నీళ్ళు తాగేటోళ్ళు, తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు మనకి ఎవరు చూపించే జాగాలో మనం చూడాలి, చూసి తెలుసుకోవాలి ఎంత ఘోరాలు అన్యాయాలు జరిగినాయి. ఇంటర్వ్యూ వరకు అయితే మొత్తం చూపించిన ఘోరాలు, తర్వాత పోరాటం ఇలా చూపించిండ్రు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే న్యాచురల్ గా ఉందన్న. అసలు రియాలిటీ ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ ఏరియా కానీ, మెల్లమెల్ల ఏరియా కానీ, ఒక్కొక్క ఈ అందరు పోరాటాలు ఎలా చూపించిందంటే అబ్బా పసిపిల్లల ప్రాణాలన్న, ఆడవాళ్ళ మానభంగాలన్న, ఆ బతుకమ్మ కానీ, బదన్పల్లి, ఇంకా పేర్లు తెలియట్లేదు, బైరన్పల్లి, అక్కడ ఘోరాలు చూస్తుంటే, ఇంకా పరకాలలో జెండాది చూసే బాధ అన్న. ఇంత జరిగిందా మన తెలంగాణ మనకు తెలియలేదు. మనం ఇప్పుడు సినిమా ద్వారానే తెలుసుకుందాం, అందరం చూద్దాం. ఇది సినిమాలకు ఒకటి చూడొద్దు అన్న, ఇది చరిత్ర, తెలంగాణ చరిత్ర, మన హక్కు, మనం చూడాల్సింది, అందరు చూడాల్సిన సినిమా. అన్ని బాగున్నాయి సినిమా. క్లైమాక్స్ లో హైలైట్ ఉంది, చాలా వచ్చిన గూస్ బంప్స్ చాలా. దాంట్లో మెయిన్ హీరో అంటే మనకు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ పటేల్, మామూలుగా ఉండదు. అండ్ క్లైమాక్స్ లో మనకు ఇండియన్ ఆర్మీ వస్తుంది భయ్య, గూస్ బంప్స్. 3 క్యారెక్టర్లు అంటే ఇండియన్ ఆర్మీ కమాండర్స్ వస్తారు ఫైనల్లో, సూపర్ ఉంటుంది. చాలా ఎంట్రీస్ ఉన్నాయి, బాబీ సింహ కావచ్చు, ప్రేమ మేడం కావచ్చు, ఇంద్రజా మేడం కావచ్చు, చాకల ఐలమ్మ చేసింది, మామూలుగా లేదు, సూపర్ ఉంది. CGI ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి. ఆ అనసూయ బతుకమ్మ సీన్ ఐ థింక్ అది పీక్స్ అనుకోవచ్చు, చాలా బాగుంటుంది. అందరండి, ఎవ్రీవన్ సూపర్, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు, యాక్టింగ్ చాలా బాగుంది. CGI ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి దీంట్లో, బట్ అది మీరు అసలు గుర్తుపెట్టలేరు. CGI అన్నట్లు లేనే లేదు, చాలా న్యాచురల్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది భయ్య, నేను ఇంకో 1-2 టైమ్స్ అయినా వస్తాను పక్క. మ్యూజిక్ డైరెక్టర్కి 100% ఆయన ఎఫర్ట్స్కి అండ్ సినిమాని ఆయన లేపిన ప్రయత్నానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. బట్ సినిమాలో మటుకు మ్యాటర్ లేదు, తంత్రాలో ఏం లేదు సినిమా. అనన్య గారు కొన్ని ఆవిడ క్యూట్ పెర్ఫార్మెన్సెస్ అలాంటివి చేయడానికి ఓకే, కానీ కొన్ని పెర్ఫార్మెన్సెస్ చాలా కష్టపడ్డారు, వర్కౌట్ అవ్వలేదు ఆవిడకి. ఈ క్యారెక్టర్, ఈ రోల్ వర్కౌట్ అవ్వలేదు. తాంత్రిక పూజలు, శక్తులు, క్షుద్ర పూజలు అనేవి ఆవిడ కంప్లీట్గా సెట్ అవ్వలేదు. సో అదైతే ఆవిడ క్యారెక్టరైజేషన్ బాగుంది, బట్ కథ తీసుకున్న విధానం బాగుంది, కానీ ఆవిడకి యాక్టింగ్ రాలేదు అంట. అనన్య నాగళ్ళ గారు ఇంకా పర్ఫెక్ట్ గా చేయొచ్చు, ఆవిడ కాకుండా ఇంకెవరన్నా ఉంటే ఇంకా పర్ఫెక్ట్ వచ్చేదేమో అనేది నా ఫీలింగ్. సంస్కృత పదాలకి ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ ఏంటి అనేది ఒక లీడ్ తో, క్యారెక్టర్ రేఖ కూడా చాలా బెస్ట్ ఎక్స్ప్రెషన్స్ తో, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, అంటే అమ్మవారి రూపాలు చాలా రకాలు ఉంటాయి, ఆ రూపాలలో ఉన్న మీనింగ్ ఏంటనేది రీజన్ లాస్ట్ లో రివీల్ చేశారు.
ట్విస్ట్లు చాలా బాగున్నాయి. హర్రర్ చూసే వాళ్ళకి ఇది ఒక బూస్టప్ మూవీ అనుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ తంత్ర మూవీ. అన్ని సినిమాలు స్టోరీ అట్లా ఉన్నాయి, ఇందులో పాయింట్స్ వేరున్నాయి. ఒకేలా ఉంటాయి అనుకుంటే ఎట్లా, ఇప్పుడు అందరు దాంతో కంపేర్ చేస్తున్నారు పొలిమేర దీంతో. బ్రో అది తాంత్రిక, ఇది నెగిటివ్ అండి, పాజిటివ్ ఎనర్జీ, దానికి సంబంధమే లేదు. నాకైతే సినిమా చాలా నచ్చింది. సినిమాలో నాకు చాలా సంవత్సరాల తర్వాత చూశాను అనమాట సలోని గారిని. ఆమె చాలా సంవత్సరాలు స్క్రీన్ చూడక నాకు చాలా నచ్చింది. ఆమె చాలా బాగుంది మూవీ. డైరెక్షన్ నాకు బాగానే బ్రో, కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఎక్కువ ఇవ్వాలి. ఆయన చాలా బాగా చేశారు మ్యూజిక్. నాకు చాలా నచ్చింది మ్యూజిక్ మాత్రం బాగుంది. ఇంకా బాగా నచ్చిందంటే అనిల్ గారి పర్ఫార్మెన్స్కు కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. ఇంకా మెయిన్ అయితే నాకు సలోని గారు బాగా నచ్చారు బ్రో. సినిమా మొత్తం బాగా చేశారు. ఉన్నాయి బ్రో, భయపడే ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఎట్లా స్క్రీన్ ప్లే బాగుంటుంది బ్రో. ఒకసారి ఒకటి పర్ఫెక్షన్ ఇంకొకటి వేరు ఉంటుంది. అట్లా ఎట్లా అంటే సడన్ గా ఒకసారి వీళ్ళు విలన్ అనుకుంటాం, సరే మళ్ళీ వీళ్ళని అనుకుంటాం, తర్వాత వాళ్ళు విలన్ అనుకుంటాం. అట్లా మొత్తం స్క్రీన్ ప్లే బాగుంది బ్రో. ఆ టైంలో నేను ఎందుకు లేను, ఆ కొడుకులో నేనే నరికెట్టడం అనిపించింది బ్రో. ఇది మన స్టోరీ, ఇది మన హైదరాబాద్ పక్కా స్టోరీ. ఆ రజాకార్ కొడుకులు మనల్ని ఎలా నరికిన్లో, ఎలా చంపిన్లో, ఒక్కొక్కరు కాదు 1000 మందిని చంపిన్ బ్రో. కానీ సినిమా స్టోరీ మాత్రం దండం పెట్టుకోవాలి. డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్, మన స్టోరీని మనకు తీపిచ్చి ఆ రక్తాన్ని ఆ నరికినట్టు అసలు నాకు మస్తు అనిపించింది బ్రో. అని ఇంకోటి అనసూయ యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే చాలా సినిమాలు తీసింది, దీంట్లో మాత్రం ప్రాణం పెట్టి తీసింది బ్రో. ఆ బతుకమ్మ సాంగ్ ఉంటుంది అని అసలు హ్యాట్స్ ఆఫ్. ఆ సాంగ్ మాత్రం ఏడు చేస్తాం బ్రో. స్టార్టింగ్ అలా వస్తుంది, క్లైమాక్స్ వరకు మాత్రం ఏడు చేస్తాం. అసలు అనసూయ ఆ యాక్టింగ్ చేయడం, మీరు యాక్టింగ్ చేయలే మేడం, ప్రాణం పెట్టి మన దేశ సినిమా, మన హైదరాబాద్ సినిమా తీసినట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి మన ఇంద్రజ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇంద్రజ గారి యాక్టింగ్ లంజోడ్కా అంటావురా లంజోడ్కా, ఆ డైలాగ్ మాత్రం నాకు పిచ్చెక్కించింది. ఉడుకు రక్తం మన ఇంటర్వెల్ అయిపోగానే ఎప్పుడు స్టార్ట్ అవుతుందా. సినిమా చూసిన తర్వాత ముందుగా చెప్పాల్సింది వందే మాతరం. ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే నేను సినిమా చూసిన తర్వాత, ఈ హైదరాబాద్ అనే ఒక రాష్ట్రం ఎంతమంది ప్రాణాలని కోల్పోయి వచ్చింది. నిజాం అనే ఒక నవాబు చేసిన, నవాబు కూడా కాదు, ఆయన కిందున్న ఎవరో లుచ్చానా కొడుకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుల పిచ్చి దానితో చేసిన తప్పుల వల్ల ఎంతమంది మన ఆడబిడ్డలు, హిందుత్వం అంటే హిందూ ఆడబిడ్డలు కావచ్చు, మన భారతదేశంలో పుట్టిన ఆడబిడ్డలు కావచ్చు, వాళ్ళు పడ్డ నరక యాతన అసలు సినిమాలో చూస్తుండే అసలు వేరే అనిపించింది అన్న. నాకు నిజంగా ఎంత ఇదే అనంటే, నేనైతే ప్రతి ఒక్కడు అంటే ఎలాంటి సినిమాలు చూస్తున్నామంటే మనం, అమ్మాయిలు చీరలు దింపే సినిమాలు, లేదంటే ఎవడో కత్తితో పొడిచేది, వెన్నుపోటు పొడిచే సినిమాలు, ఇవి చూస్తున్నాం. ప్రతి ఒక్కడు ఇలాంటి సినిమాలు చూడాలన్నా. చూసినప్పుడే ఈ భారతదేశం గడ్డపైన పుట్టి మనం ఏం చించుతున్నాం, ఏం పీకుతున్నాం అనే ఆలోచన అయితే వస్తుంది ప్రతి ఒక్కడికి. నిజంగా నాకైతే ఎంత వేరే అనిపించిందంటే అంత వేరే అనిపించింది అన్న. నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఫస్ట్ ఏం సినిమాలు రా, ఏదో మతం గురించి చూపిస్తారు, కులం గురించి చూపిస్తారు, ఇవే కదా వాళ్ళకి డబ్బులు కావాలి అనుకున్నాను. కానీ ఈ సినిమాని ఇన్స్పైర్ చేయడానికి మాత్రమే తీశారు. ఇది చాలామంది అనుకున్నట్టు కులం కోసం తీయలేదు, హిందుత్వం, ఇస్లామిక్, క్రిస్టియానిటీ వీటి గురించి కాదు. ఇక్కడ పుట్టి అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి జై పాకిస్తాన్ అంటాడు చూడు, అలాంటి లుచ్చనా కొడుకుల కోసం మాత్రమే తీశారు ఈ సినిమా. చూసిన ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది వందే మాత్రం ఖచ్చితంగా అంటారన్న. ఈ సినిమా చూసిన తర్వాత రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఇంకోటి దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే ఒక వ్యక్తి గురించి చెప్పాలి. నేను ఇన్ని రోజులు ఉక్కు మనిషి అంటే ఏదో స్ట్రాంగ్ ఉంటాడేమో అందుకని చెప్పారు, అందుకని పెట్టారేమో అని అనుకున్నాను. కానీ ఆయన చేసిన ఒక గొప్ప దానివల్లే స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది ఏర్పడిందని నాకు ఈ సినిమా చూసిన తర్వాత క్లియర్గా అర్థమైందన్న. ఆయన కష్టం వల్లే ఈ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ అనే ఒక మహానగరం ఇంకా ఉంది అనేది నాకు అనిపించింది. సో దయచేసి థియేటర్లకు రండి. ఇలాంటి సినిమాలు మీరు చూసినప్పుడే మీకు అనిపిస్తుంది, అరే ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకొని తెచ్చిన మన స్వాతంత్రాన్ని ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం బొచ్చు పీకుతున్నారు. వాడి సీటు కోసం మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ప్రజల కోసం రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, ఇప్పుడు రాజకీయ నాయకుల కోసం నీలాంటి నాలాంటి లుచ్చన ప్రజలు ఉన్నారని నాకు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. దయచేసి థియేటర్కి రండి, సినిమా చూడండి, మీకు అనిపించిందో
కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. తలకాయ లేచిపోయింది, అరిచి నోరంతా గొంతు అంతా అరిచిపోయింది. సినిమాలో మనము ఇప్పుడు ఒక బ్రిటిష్ పరిపాలన నుంచి మనం మన పరిపాలనలోకి వచ్చినాము. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా మనం పాలించాం. సో ఇక్కడ వచ్చేసి కులాలకు మతాలకు అనుకూలంగా లేదు ఈ సినిమా. ప్రతి ఒక్కరు ఈ సినిమాలో చూడొచ్చు. సో ఈ బీజిఎం కానీ మనకు ఈ మ్యూజిక్ కానీ డైరెక్షన్ అయితే అదిరిపోయింది. ఎక్సలెంట్ ఈ డైరెక్షన్. నాకు తెలిసి రాజమౌళి తర్వాత మళ్ళీ ఇలాంటి డైరెక్షన్ ఈ సినిమాలో చూస్తున్నాం. సో ఆ మ్యూజిక్, ఆ ఎలివేషన్స్, అసలు మైండ్ బ్లోయింగ్ అన్న సూపర్ ఎక్సలెంట్. నాకైతే స్టోరీ అసలు మనకు స్టోరీ ఏంటంటే ఒక పరిపాలన, ఒక రాజుల పరిపాలన, మన పరిపాలన ఎలా ఉండాలి, మనం ఎట్లా ముందుకు పోవాలి ఈ పరిపాలన ద్వారా అనేది ఈ స్టోరీ. సో ఇది అన్న.